తేడాలు ఉన్నాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచాల్సి వస్తుందని, తర్వాత షర్మిల పార్టీలో ఉంటే రేపు ఏదన్నా గీసుల్లో వెళ్తే ముఖ్యమంత్రి పదవి కాదు పోటీ వస్తుందని సంథింగ్ ఏదో ఉండి ఆమెను మెల్లగా పక్కన పెట్టాడు. వాళ్ళ తల్లి కూడా రివర్స్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అనుకోవచ్చు. మీ అబ్జర్వేషన్ ఏంటి? నా అబ్జర్వేషన్ ఏం లేదు వెంకటకృష్ణ గారు. వాళ్ళ కుటుంబ సమస్య రాష్ట్ర సమస్యగా భావించి మీరు డిబేట్ పెట్టడం మా లాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటి మీద మనం మాట్లాడుకోవాల్సింది పోయి ఈరోజు వాళ్ళ కుటుంబ సమస్య రాష్ట్ర సమస్యగా మారిపోయినట్టుగా మనం మాట్లాడుతున్నాం. అయితే నేనంటుండేది ఏంటంటే రాష్ట్రంలో ఒక్కసారి అవగతం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాలని పరిపాలించారు, ఎన్ని కుటుంబాలు ఇట్లా రోడ్డును పడ్డాయి, ఇది ఒకటి ఊహించుకోండి. టంగుటూరి ప్రకాశం పంతులు గారితో మొదలు పెడితే బెజవాడ గోపాలరెడ్డి గారు కానీ, ఆ తర్వాత వచ్చిన నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, ఇలా ఎంతోమంది రెడ్డి గారు కూడా పరిపాలించారుగా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి అందరూ చాలా మహానుభావులు పరిపాలించినారుగా. రెడ్లు ఎంతోమంది పరిపాలించినారు కదా, ఎవరన్నా బయటకు వచ్చి పడ్డారు ఇట్లా. ఇక్కడ సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రజల సంపదని, దేశ ప్రజల సంపదని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని కొట్టేసిన దాంట్లో బాగా పంపకాల్లో వచ్చిన తేడా ఇది. ఇదేమన్నా వాళ్ళ కష్టార్జితమా అని నేను అంటుండా. ఇది రాష్ట్ర ప్రజల ఉమ్మడి తెలంగాణ సీమాంధ్ర ప్రజల ఆస్తులు, వాళ్ళే కాదు. అంతకుముందు ఎందుకు సంపాదించలేకపోయినారు? 2004కు ముందు, 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చినాయి? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాల్సి ఉంది. అటు షర్మిల గారు కానీ, ఇటు విజయమ్మ గారు కానీ. విజయమ్మ గారు లేఖతో సరిపెట్టుకుంటే కుదరదు. ఎలా వచ్చినాయి నీ కుటుంబానికి ఆ ఆస్తులు అనేది న్యాయపాటు అడుగుతున్నాం మేము. రాజకీయాన్ని వ్యాపారాత్మకం చేసేసి, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఉమ్మడి తెలుగు ప్రజలకి, ఉమ్మడి ఈ తెలుగునాడు గడ్డ మీద, ఈ త్రిలింగ దేశం మీద ఉన్న తెలంగాణ బిడ్డలకి, సీమాంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్పి ఆ ఆస్తులన్నీ రాసించాల్సినటువంటి, జాతీయం చేయాల్సినటువంటి తరుణం ఇది. ఇది పంపకాల కోసం జరుగుతున్నది కాదు. నా బోటోళ్ళు ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి, ఇందాక పట్టాభి గారు చెప్పారు, 2009లో రాజశేఖర్ రెడ్డి అప్పుడు విట్టు చూడండి, డిఫెండెంట్ 1, డిఫెండెంట్ 2, నేను ఆ ఎవిడెన్స్తోనే వచ్చా. ఇక్కడ క్లియర్గా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన అఫిడవిట్ ఇదా, ఆయన చనిపోక 2009లో ఇచ్చిన అఫిడవిట్. ఈ అఫిడవిట్లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మహానాయకుడని చెప్పుకోబడిన రాజశేఖర్ రెడ్డి గారు తన ఆస్తులు చిట్టా ప్రకటిస్తూ క్లియర్గా ఉంది. డాక్యుమెంట్లో చూడండి ఏం చెప్పినాడు. డిఫెండెంట్ 1, డిఫెండెంట్ 2 అంటే ఎవరు? ఇవాళ షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం గారు కదా, వాళ్ళ మీద ఏమన్నా ఆస్తులు చూపించాడా నేను అడుగుతున్నా. ఏం ఆస్తులు లేవని చూపించాడు అంటే ఎవరిని మోసం చేయడానికి మాట్లాడుతున్నారు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2, 3, 4 అఫిడవిట్లు ఇచ్చారు చూడండి. ఒకటి 2009లో లోక్సభకి జరిగినప్పుడు 75 కోట్లు చూపించాడు. 2000 బై ఎలక్షన్ జరిగినప్పుడేమో ఎంపీగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి 445 కోట్లు చిల్లర అమౌంట్ చూపించాడు. తర్వాత 2014లో 416 కోట్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చూపించాడు. తర్వాత 2019లో 510 కోట్ల రూపాయలు చూపించాడు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాదు. అందుకే ఇది ఒక కుటుంబ సమస్య కాదు, రాష్ట్ర సమస్య కాబట్టి డిబేట్ అయింది. ఇప్పుడు దేశ సమస్య, రాష్ట్ర సమస్య, అందుకే డిబేట్ అయింది. ఈ రోజు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నంత మాత్రాన, ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అవినీతి సక్రమం కాదు. ఈ రోజు ఐపీఎస్ లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఇండియన్ పీనల్ కోడ్ లో అన్ని సెక్షన్లు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. ఈ భారతదేశ న్యాయ వ్యవస్థని మాలాంటి వాళ్ళు ప్రశ్నించేది అందుకు. ఈ రోజు సెక్షన్లు చూసుకుంటే ఐపీఎస్ సెక్షన్ 420, ఐపీఎస్ సెక్షన్ 506, ఐపీఎస్ సెక్షన్ 409, ఐపీఎస్ సెక్షన్ 153A, ఐపీఎస్ సెక్షన్ 505, ఐపీఎస్ సెక్షన్ 505(2), ఐపీఎస్ సెక్షన్ 468, ఐపీఎస్ సెక్షన్ 120B, ఐపీఎస్ సెక్షన్ 500, ఐపీఎస్ సెక్షన్ 470. ఈ ఎన్ని సెక్షన్లు అన్ని జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. ఓకే.